హాయ్ నాన్న, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. సింధు నాగరికత ప్రజలు ఇంకా బతికే ఉన్నారా? సింధు నాగరికతకు చెందినటువంటి ఈ ప్రజలు గుజరాత్లో, ఏది మన హర్యానాలో, పంజాబ్లో ఇప్పటికీ ఉన్నారా? జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారా? పాకిస్తాన్లో ఇటీవల బయటపడిన కీన్ అబ్జర్వేషన్ చేసిన హరప్పా మొహంజదారో ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళు సింధు నాగరికత ప్రజలకి వారసులా, లేకపోతే శత్రుదాడుల ద్వారానో విపత్తుల ద్వారానో ఎలాగోలా జీవితంలో తప్పించుకొని దక్షిణ భారతదేశానికి వచ్చి దక్షిణ భారతదేశంలో జీవితం గడుపుతున్న ద్రవిడులు సింధు నాగరికత వారసులుగా బతికే ఉన్నారా? ఇలాంటి అనేక హిస్టరీలో మిస్టరీ ప్రశ్నలకు ఈరోజు మనం ఆన్సర్లు ఛేదించడానికి ప్రయత్నం చేద్దాం. సింధు నాగరికత ప్రపంచంలో అతి పురాతనమైన నాగరికత. అది మన ఇండియాలో భారతదేశానికి ఉత్తర వాయవ్యాన వెలసిల్లింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, గుజరాత్, ఇటు హర్యానా, ఇటు పంజాబు, ఇటు మధ్యప్రదేశ్, ఈ బెల్టులో కచ్, సింధు, పాకిస్తాను, బెలూచిస్తాన్ వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విస్తరించింది. ఇలా విస్తరించిన ఈ నాగరికత సుమారు 2000 సంవత్సరాల పైబడి నడిచింది. ఇలా భారతదేశంలోనూ ప్రస్తుతం పాకిస్తాన్లోనూ వెలువడినటువంటి క్రీస్తుపూర్వం 2250 నుంచి 1750 BC మధ్య కొనసాగిన ఈ సింధు నాగరికత ఎంతో వైభోగాన్ని అనుభవించింది. ఎంతటి వైభోగం అంటే ఈరోజు మనం కట్టుకునే బట్టలు అంటే కాటన్ ఫస్ట్ ప్రొడ్యూస్ చేసింది సింధు ప్రజలే. సింధు, సింథన్, సింథటిక్ అనే పదం పరిణామ క్రమం చెందింది. అలానే మెరైన్ టెక్నాలజీ, సముద్రపు వ్యాపారం, అలానే శివుణ్ణి కొలవడం, అమ్మతల్లిని కొలవడం. అర్థమైందా అండి? పటిష్టమైన పట్టణాలు హరప్పా మొహంజదారో, వరల్డ్లోనే ఫస్ట్ పట్టణాలు హరప్పా మొహంజదారోలు కట్టడం, పర్ఫెక్ట్ క్రిస్టల్ క్లియర్ డ్రైనేజ్ సిస్టమ్, అద్భుతమైన సివిక్ సెన్సు, ఇలాంటి అద్భుత లక్షణాలు కలిగిన ఈ నాగరికత ప్రజలు సడన్గా హిస్టరీలో మాయమైపోయారు. ఇండియా టుడే ఒక సర్వేలో ఏం చెప్పిందంటే, భారతదేశ చరిత్రలో మొదటి పాఠమైన సింధు నాగరికత అనేది అత్యంత గొప్ప పాఠ్యాంశం. కానీ ఇది ఎలా హఠాత్తుగా అదృశ్యమైందో నమ్మశక్యం కావటం లేదు అని రాసింది ఇండియా టుడే ప్రీవియస్ సంవత్సరాల్లో. హఠాత్తుగా మాయమైంది. మరి ఏంటి కారణాలు? ఈ ప్రజలు ఏమై ఉంటారు? ఈ ప్రజలు ఎటుపోయి ఉంటారు? మీరు గమనించారో లేదో, ఇటీవల రీసెంట్గా గతంలో కార్తీ ఒక సినిమా వచ్చింది, యుగానికొక్కడు అని. యుగానికొక్కడు సినిమాలో పాండ్యులు, చోళుల మధ్య జరిగే తగాదాలని చూపించారు. తమిళనాడులో తరచుగా ఒక 2 వర్గాల మధ్య, తంజావూరు ఏరియాలో, మధురై ఏరియాలో 2 వర్గాల మధ్య గొడవలు అవుతున్నాయట. ఎందుకు వీళ్ళు ఇలా తన్నుకుంటున్నారు, ఊరినే ఎందుకు గొడవలు పడుతున్నారు అని చెప్పి పరిశోధనలు, డిఎన్ఏ చేయిస్తే ఒక బ్యాచ్ చోళుల వారసులు, ఒక బ్యాచ్ పాండ్యుల వారసులు. చోళులు, పాండ్యులు చరిత్రలో మీరు నమ్మరు, సుమారు 1000 ఏళ్ల పైన తంజావూరు డెల్టా కోసం యుద్ధం చేసుకున్నారు. అతి బద్ధ శత్రువులు చోళులు, పాండ్యులు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారని, తమిళనాడు అవతల సముద్రాల్లో, దీవుల్లో నివసిస్తున్నారని, మనకు ఆ యుగానికొక్కడు సినిమాలో వాళ్ళు ఉన్నారని మనకు చూపించడం జరిగింది. హీరో అన్వేషణకు బయలుదేరిన విషయాలు మనకు చెప్పాడు. ఇంకా చోళులు ఉన్నారు, ఇంకా పాండ్యులు ఉన్నారు అని. అలానే సింధు నాగరికత హఠాత్తుగా మాయమైపోయింది. కాబట్టి ఈ ప్రజలు ఇంకా ఉన్నారు అనేది ఈరోజు బలపడుతున్నటువంటి అంశం. ఊరుకోండి సార్, ఇప్పుడు దాకా ఆడ ఉంటారు, అది ఎప్పుడో క్రీస్తుపూర్వం నాగరికత కదా, ఇప్పుడు దాకా ఎందుకు ఉంటారు అంటే హఠాత్తుగా మాయమైంది. ఈ రోజుకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హౌ టు డెమాలిష్ అనేది ఈ రోజుకి ఎవరికి క్లారిటీ లేదు. గొప్పగా ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తమిళనాడు సీఎం స్టాలిన్ సింధు లిపిని కనుక కనుక్కుంటే ₹1,00,00,000 ఇస్తానని ప్రకటించారు. మీకు గమనించారో లేదో. అంతకుముందు ఒక 2-3 నెలల ముందో, 4 నెలల ముందో ఢిల్లీకి చెందిన ఒక స్కాలర్ హరప్పా మొహంజదారోలో పరిశోధనలకు వెళ్ళి అక్కడ ఊబిలో ఇరుక్కుపోయి ఆవిడ చనిపోయారు. మనకి అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చింది.
కాబట్టి హిస్టరీలో అతి పెద్ద మిస్టరీ అసలు ఈ ప్రజలు ఏమయ్యారు, అసలు ఈ ప్రజలు ఎడిపోయారు, అసలు ఈ ప్రజలు ఏం చేస్తున్నారు అనేది. కొంతమంది ఏమన్నారంటే సడన్గా ఎలా మాయమవుతుంది, బహుశా వాళ్ళున్న ఏరియా భుజ్, లాతూర్ ఇవన్నీ కూడా భూకంపం ఏరియాలు, సిస్మోగ్రఫిక్ ఏరియాలు, అందువల్ల వాటి వల్ల వాళ్ళు పతనమై ఉంటారు అనేది ఒక వాదం. శత్రు దాడులు, ఆర్యుల దాడుల వల్ల సింధు నాగరికత వాసులు పతనమయ్యారు అనేది, మాయమైపోయారు అనేది, కరువు కాటకాల వల్ల పోయారు అనేది, సరస్వతి నది ఎండిపోవడం వల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొలాప్స్ అయింది అని, సింధు నది తన ప్రవాహ దిశను మార్చుకుంటే టెక్టానిక్ చర్యల వల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆ పక్కన ఉన్న వాళ్ళు ఈ నది వచ్చే నది ప్రవాహాన్ని ఇంకో పక్క పల్ల ప్రాంతానికి మార్చుకుంటే వాళ్ళు సడన్గా చనిపోయారని, ఇలా రకరకాలుగా సింధు నాగరికత గురించి చెప్తారు. కానీ ఇటీవల ఇంచుమించు ఒక 3-4 ఏళ్ల క్రితం భారత అమెరికా శాస్త్రవేత్తలు జెనెటిక్స్ మీద పరిశోధనలు జరిపే నేపథ్యంలో గుజరాత్లోని ధొలివీరా, గుజరాత్లోని రాఖీ గర్హి అని ఈ ప్లేసుల్లో అప్పటి ప్రజల అస్థిపంజరాలు బయటికి తీసి DNA టెస్టులు చేసి ఈ ప్రజలు ఇంకా ఉన్నారు, ఈ ప్రజలు ఇంకా బతికే ఉన్నారు, ఈ ప్రజలు ఉన్నారు ఇంకా బతికే ఉన్నారు అంటూ మనల్ని చూపించడం స్టార్ట్ చేశారు. ఈ ప్రజలు గుజరాత్లోను, మహారాష్ట్రలోను, పంజాబ్లోను, హర్యానాలోను, పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలోను, దక్షిణాన ఆంధ్రప్రదేశ్లోను, మరీ ముఖ్యంగా తమిళనాడులోను ఈ ప్రజలు ఉన్నారు. సింధు నాగరికత నిర్మాతలు ద్రవిడులు కాబట్టి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, తుళు ఈ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళని ద్రవిడియన్స్ అంటారు. వీళ్ళే వన్స్ అపాన్ ఎ టైం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మూలకారకులు. ఇప్పుడు వీళ్ళు ఈ రాష్ట్రాల్లో ఉన్నారు, వాళ్ళ డిఎన్ఏలే వీళ్ళల్లో ఉన్నాయని అమెరికా, ఇండియా సంయుక్త పరిశోధనలో, జెనెటిక్స్ పరిశోధనలో మనకు తేలింది. అందువల్లే జల్లికట్టు కానీ, అందువల్లే అమ్మతల్లిని కొలవడం కానీ, అందువల్లే యోగి హోదాలో ఉన్నటువంటి శివుడిని కొలవడం కానీ, వ్యవసాయం చేయడం కానీ, మెరైన్ సముద్ర వ్యాపారం కానీ, ఇవన్నీ మనం ఇండస్ వ్యాలీ జనాల నుంచి పునిగిపుచ్చుకున్నాం. ఇండస్ పీపుల్ ఇంకా ఈ రోజుకి బతికే ఉన్నారు. అది మన ద్రవిడుల రూపంలో వాళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన కల్చరే ఈ రోజు కూడా మనం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మనం ద్రవిడియన్ పీపుల్, మన ద్రవిడియన్ కల్చర్ మనది. ఒకప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని ద్రవిడులే ఏర్పాటు చేశారు. దీనికి బీబీ లాల్ అనే ఒక ఆయన ఏం చెప్తాడంటే, సింధు లిపి ఇంతవరకు చదవలేదు, అది తమిళనాడు లిపికి దగ్గరగా ఉంది అనేది ఆయన పరిశోధనలు చేసి చెప్పినటువంటి విషయం. కాబట్టి సింధు నాగరికత ప్రజలు ఈ రోజుకే బతికే ఉన్నారు. మనం ఇంత సివిక్ సెన్స్తో ఉన్నామంటే, ఇంత చక్కటి పట్టణాలు నిర్మించుకున్నామంటే, భూగర్భ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను పెట్టుకున్నామంటే, పత్తి పంటను పండించుకుంటున్నామంటే, దీనన్నిటికీ కారణం ఏంటో తెలుసా? సింధు నాగరికత ప్రజలు. కాబట్టి సింధు నాగరికత ప్రజలు చనిపోలేదు, వాళ్ళు ఈ రోజుకి బతికున్నారు. మన రూపంలో వాళ్ళు బతికే ఉన్నారు ఈ రోజు కూడా. ఎస్, హిస్టరీలో మిస్టరీలో మొదటి వీడియో ఇది. ఇంకా చాలా వీడియోలు చేయడానికి నేను మీ ముందు వస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అంతకన్నా మించి లైక్ చేయండి. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.